RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. స్వచ్ఛంద కార్పొరేషన్ నియమించబడినటువంటి నాలెడ్జ్ పార్ట్నర్ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ సాలూరు పురపాలక సంఘాన్ని ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయంగా మున్సిపల్ కమిషనర్ ప్రకటించడం జరిగింది. ఇకపై కార్యాలయంలో ఎటువంటి ప్లాస్టిక్ వాడకం లేదా వినియోగం నిషేధించడం జరిగిందన్నారు. అదేవిధంగా నగరంలోని ప్లాస్టిక్ తయారీ, అమ్మకం, వినియోగం నిషేధం అమల్లో ఉంటుంది కావున అందరూ సహకరించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ కోరారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో టి రత్నకుమార్ మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ గురించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సాలూరు పురపాలక సంఘ పరిధిలో ప్లాస్టిక్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు, ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగిన అనర్థాలు వివరిస్తూ ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా కౌన్సిల్ సభ్యులతో చర్చిస్తామని, ప్లాస్టిక్ రహిత సాలూరు పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగింది. స్వచ్ఛంద కార్పొరేషన్ వారు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్పై నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులు సెక్రటరీలకు, వీరి ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ బిఎం ప్రసాదరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్ బాలకృష్ణ, ఈ కార్యక్రమం నిర్వాహకులైన డాక్టర్ ఎల్ వెంకటేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్ గణపతమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటీరియర్ కొండ మీదకి వెళ్ళండి, ఎక్కడ పిక్నిక్ స్పాట్కి ఎక్కడ ఎంత దూరం వెళ్ళినా కానీ అక్కడ కూడా ప్లాస్టిక్ కనబడుతుంది, ఏదో రూపంగా ప్లాస్టిక్ కనబడుతుంది. ఈ ప్లాస్టిక్ ఇమ్మీడియట్ గా అరికట్టాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంటాయి. కనుక మీరందరూ కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ గురించి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మన సాలూరు నగరంలో ఎక్కడ ప్లాస్టిక్ అన్నది కనబడకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ అనుకోకుండా నిన్న మధ్యాహ్నం కలెక్టర్ గారు మన సాలూరుని దోమలు, ఎలకలు, ఇంకా కొంచెం స్లమ్ ఏరియా లాంటివి ఉంటే పంది కుక్కలు లాంటివి కూడా వచ్చేస్తాయి. వస్తే రావా? మన ఇంట్లో మనం ఒక బిన్ను పెడుతున్నామా, 2 బిన్నులు పెడుతున్నామా, 3 బిన్నులు పెడుతున్నామా, 4 బిన్స్ పెడుతున్నామా? నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని. కానీ కొన్ని ఇళ్లలో 1 బిన్ తోటే ఉన్నారు. ఇప్పుడు నేను సంబోధించింది ఆ 1 బిన్ ఉన్న వాళ్ళు అలా వేయటం వల్ల తడి చెత్త, పొడి చెత్త 2 కలిసిపోయి అది స్మెల్ రావడంతో దానిలో చెయ్యి పెట్టడానికి కూడా ఇష్టపడరు. కానీ మన వర్కరు దాన్ని సపరేట్ చేసే విషయంలో చేతి గ్లౌజ్ ఉన్నా లేకపోయినా అది కంపు కొట్టున్నా కూడా వాళ్ళు సెగ్రిగేట్ చేస్తారు. వాళ్ళు మనలాంటి మనుషులే కదండి, మానవత్వం ఉండాలి కదా, మనం ఆలోచించాలి కదా. వేసేటప్పుడు ఇది తడి చెత్త లేకపోతే పొడి చెత్త తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి కదా. నమస్కారాలు. సాలూరు పురపాలకం అనేది ఒక చరిత్రాత్మక మున్సిపాలిటీ. రాష్ట్రంలో ఫస్ట్ మున్సిపాలిటీ భీముల మున్సిపాలిటీ కాగా సెకండ్ మున్సిపాలిటీ సాలూరు మున్సిపాలిటీ. 1950 అక్టోబర్లో ఇది మున్సిపాలిటీగా నగర పంచాయతీ నుంచి ఏర్పడింది. 2001లో కరుణగేట్ నుంచి సింగరేట్ మున్సిపాలిటీగా వచ్చింది. అలాగే మీకు చెప్పిన ఈ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అనేవి 2014 నుంచి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందంటే, బట్ మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి కదా 2000 నుంచి ఘన వ్యర్థ నిర్వహణ కాంగ్రెస్ పెడల్ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఒక కేసు పెట్టింది. ప్రతి దానిలో కూడా ఈ చెత్త, ఈ ఘనత, ఈ వ్యర్థాలు వెళ్ళిపోతుంటే డంపింగ్ యార్డ్స్ అన్ని కూడా వెళ్ళిపోతుంటే పట్టణాల ప్రదేశాల్లో డంపింగ్ యార్డ్స్ తప్పిస్తే ఈ సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్ అవ్వకపోతే నగరాలన్నీ కూడా చెత్తలుగా పైపోయే క్రమం వేస్తున్నారు. ఆ క్రమంలో మీరు 2011 నుంచి కూడా ఈ ఎస్డబ్ల్యూ రూల్స్ ఏవైతే ఉన్నాయో 100% పాటిస్తున్నాం. అలాగే ఇప్పుడు మీరు ప్లాస్టిక్ ఫ్రీ కోసం ప్లాస్టిక్ ఫ్రీ మున్సిపాలిటీ అంటున్నారండి. మీరు 2000 ప్లాస్టిక్ బ్యాన్ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాలూరులో క్యారీ బ్యాగ్స్ కానీ, చెక్కింగ్ కవర్లు కానీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గతంలో 40 మైక్రోస్ ఉండేవి, ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 145 మైక్రోస్ అంటున్నారు. బట్ ఆ రోజైనా ఈ రోజైనా సాలూరులో ప్లాస్టిక్ అనేది ఎక్కడ అమలు కాకపోతే దొంగచాటుగా లేదా చుట్టుపక్కల ఉన్న ఈ విలేజెస్ ఎక్కువగా ఉండడం వల్ల బయట నుంచి తెచ్చుకోవడం అవుతుంది. అలాగే మా సిబ్బంది వర్కర్ దగ్గర నుంచి మేస్త్రి గారి సెక్రటరీ గారు మాకు నారాయణ ప్లాస్టిక్ కావచ్చు ఇమీడియట్ గా వాళ్ళు ఏ పని మీద లేదు, పర్సనల్ పని మీద లేదు, బండి యాక్సిడెంట్ గా కావాలి కాబడుతున్నారు. అయితే ఇక్కడ నేను మిగతా వెల్ఫేర్ కానీ యూనిట్స్ మిగతా సిబ్బంది రిక్వెస్ట్ ఏంటంటే, మేము గతంలో 2011లో చేసేటప్పుడు
ఓన్లీ శానిటేషన్ స్టాఫ్ కాకుండా బిల్ కలెక్టర్స్ కానీ, రెవెన్యూ స్టాఫ్ కానీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా మాతో సపోర్ట్ చేస్తారంట. ప్లాస్టిక్ అనేది ఒక శానిటైజర్ వాళ్ళకి కాదు, మానవాళికి ముప్పై ఉద్దేశంతో మీద సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు సచివాలయ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఈ ప్లాస్టిక్ అనేది ఓన్లీ మా శానిటైజర్ యాక్టివిటీస్ లో శానిటైజర్ నేతలకు సంబంధించింది కాదండి, ఎంటర్ అందరికి సంబంధించింది. మీ వంతు సాయంగా అట్లీస్ట్ మా రైటింగ్ రాకపోయినా పలానా చోట ఇస్తున్నారు, పలానా చోట అమ్ముతున్నారు ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి ఇచ్చినట్టయితే మేము యాక్షన్ తీసుకుంటాం. సార్ ఇదైతే మంచి కార్యక్రమం అండి. అలాగే ప్లాస్టిక్ ఫ్రీ మున్సిపాలిటీగా ఎనర్జీ కోసం స్టీల్ బాటిల్ పంపించే కార్యక్రమం ఇంకా మంచి కార్యక్రమం. ఈ ప్లాస్టిక్ అనేది ఖచ్చితంగా మానవాళికి అత్యంత ముప్పే. ఏ అలవాటు లేని కూడా క్యాన్సర్ వస్తాయంటే కారణం ప్లాస్టిక్. సో ఖచ్చితంగా ప్లాస్టిక్ అనేది రూపుమాపాలి. దాని సాయంగా మా సిబ్బంది మా కమిషన్ ఎప్పుడు సాయం చేస్తారు సార్. థ్యాంక్ యూ.